ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు తన యొక్క ఉచితమైన కృపలో మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని 2 నెలలు దేవుడు అద్భుతమైన రీతిగా కాపాడాడు. మనం ఈ మార్చ్ మాసంలో మొదటి ఆదివారంన కూడుకోవడానికి దేవుడు చక్కని కృప అనుగ్రహించాడు. ఇంతవరకు మనం తిమోతికి రాసిన పత్రికను వరుసగా ఆలోచన చేస్తూ జీవగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అనేది మనం ఆలోచన చేస్తూ వచ్చాం. గత వారంలో మనం సంఘ పెద్దలను గురించిన ఆలోచన చేయడం జరిగింది. సంఘ పెద్దల యొక్క లక్షణాలలో 15 గుణలక్షణాలను గురించి మనం ఆలోచన చేయడం జరిగింది. ఈ దినమున మనం వస్తున్నది అలాగుననే పరిచారకులు అనే మాటను చెప్పాడు. ఈరోజు మనం సంఘ పరిచారకులను గురించి మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. పరిచారకులు అనే 8వ వచనంలో ప్రత్యేకంగా మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఈ యొక్క వచన భాగాన్ని మనం ఆలోచించే ముందు ఈ పరిచర్య, ఈ పరిచారకులు అనే పదజాలం అనేది అసలు ఎక్కడ ఉపయోగించబడింది, పాత నిబంధనలో ఉపయోగించబడిన ఆ పదజాలం ఏంటి, అసలు ఏ సందర్భంలో ఆ పదజాలాన్ని వాళ్ళు ఉపయోగించారు, ఆ వివరణ అనేది మొట్టమొదట మనకు అక్కడ ఇవ్వబడింది. ఈ యొక్క విషయాన్ని ఎందుకు చెప్తూ ఉన్నా అనే దాని గురించి మీరు ఆలోచన చేస్తే, ఇంగ్లీష్లో వీరిని డీకన్స్ అని అంటారు. తర్వాత మనం గ్రీక్ పదజాలానికి మనం వెళ్దాం తర్వాత. అయితే ఈ పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలను వారు హెబ్రీ భాషలో నుంచి గ్రీక్ భాషలోకి తర్జుమా చేయడం జరిగింది. ఇది క్రీస్తుకు పూర్వమే, ఇది యేసు ప్రభువారు జన్మించక ముందు ఈ యొక్క 39 పుస్తకాలను వారు గ్రీక్ భాషలోకి తర్జుమా చేశారు. అలెగ్జాండర్ మహాచక్రవర్తి ఈ ప్రపంచానంతటినీ కూడా జయిస్తూ అతని యొక్క గ్రీక్ భాషను కూడా చాలా విస్తృతంగా ప్రచారం చేశాడు. అందుకే మన దేశంలో కూడా గ్రీక్ యొక్క అక్కడి నుంచి గ్రీకు దేశం నుంచి వచ్చిన గొప్ప గొప్ప వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. కనుక ఈ గ్రీకు భాషలోనికి ఈ హెబ్రీ భాషలో ఉన్న బైబిల్ని వారు తర్జుమా చేసిన దానిని వారు సెప్టూజెంట్ అని అంటారు. ఈ సెప్టూజెంట్లో నుంచి ఈ మాటలు పౌలు కానీ క్రొత్త నిబంధనలో ఉన్న రచయితలందరూ కూడా ఆ సెప్టూజెంట్లో ఉపయోగించిన పరిచారకులు అనే మాటను వారు తీసుకోవడం జరిగింది. ఇది ఎక్కడి నుంచో రాలేదు. ఈ యొక్క మాటలు సెప్టూజెంట్లో నుంచి వచ్చింది. మీరు ఒక్కసారి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. ఎస్తేరు గ్రంథానికి మనం వెళ్దాం. ఎస్తేరు గ్రంథంలోనికి వెళ్తే అక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. యవనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి అనే మాట అన్నాడు. రాజు పరిచారకులు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పరిచారకులు అనే విషయాన్ని వారు ఒక చక్కని పరిచర్య చేసేవాళ్ళు, రాజుకు పరిచర్య చేసేవాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పదజాలాన్ని అక్కడ ఉపయోగించాడు. అదే పదజాలానికి వారు మరొక విషయం దగ్గర కూడా ఉపయోగించారు. ఆ యువకులను గురించే, ఆ పరిచారకులను గురించి మరొక పదజాలాన్ని 6వ అధ్యాయానికి మనం వెళ్దాం.
6వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ కూడా 3వ వచనాన్ని చదువుదాం. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడనా అని అడగగా, రాజు సేవకులు రాజు పరిచారకులు వాళ్ళు, రాజుకు పరిచర్య చేసేవాళ్ళు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి అని అన్నాడు. అంటే పరిచారకులు అనే మాటకు మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, పరిచర్య చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు అనే విషయాన్ని గ్రీకు భాషలో నుంచి తర్జుమా చేయబడింది అది. అందుకే వారిని డీకన్స్ అని మనం గమనిస్తూ ఉన్నాం. పరిచర్య చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు కనుక అక్కడ వారు సేవ చేస్తూ ఉన్నారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి వారు హాజరవుతూ ఉన్నారు. ఏం చెయ్యాలి? అడిగిన ప్రశ్నకు వాళ్ళు రాజుకు సేవ చేసేవాళ్ళు. ఈ రోజున మనం కొన్నిసార్లు రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం, హోటల్స్కి వెళ్తాం. ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత ఆ హోటల్లో వాడు తీసుకొచ్చి మెనూ ఇస్తాడు. మెనూ ఇవ్వగానే అది చూసి మనం చాలా ఉత్సాహిస్తాం, చాలా ఆనందిస్తాం. అమ్మో, ఎన్ని ఉన్నాయి ఈ హోటల్లో, ఈ రెస్టారెంట్లో ఉన్నాయి. ప్రతిరోజు తినేది కాదు, మనం క్రొత్తది ఏమన్నా చూద్దాం, ఒకసారి ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తాం. ఆ రెస్టారెంట్లో అది తెప్పించడానికి ఆర్డర్ చేస్తాం. వాడు ఆర్డర్ తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న బేరర్స్ అంటారు, వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళి కొంత సమయానికి వారు తీసుకొస్తారు. మనం కూర్చున్న టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మనమంతా కూడా ఆరగించేస్తాం. ఆ తర్వాత ఇంకేమన్నా కావాలా అని అంటాడు. ఇంకేమొద్దండి అని చెప్పినప్పుడు వాడు బిల్ తీసుకొస్తాడు. బిల్ తీసుకొచ్చినప్పుడు ఆ బిల్ని మనం పే చేస్తాం, అవసరమైతే టిప్స్ కూడా ఇస్తాం. ఇక టిప్స్ ఇచ్చేసి బయటికి వచ్చేస్తూ చాలా బాగా చేశాడండి, చాలా బాగా చేశాడు, మంచిగా చేశాడు అని చెప్పేసి మనం వచ్చిన వాహనాన్ని ఎక్కేసి మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. ఇది సాధారణంగా జరిగేది. అసలు నిజంగా రెస్టారెంట్లో నుంచి బయటికి రాకముందు ఇది ఎవడు చేశాడు, అసలు ఇంత అద్భుతంగా చేశాడు అనే విషయాన్ని గురించి మనం ఎలాగ చేశాడు, అతనికి ఏదన్నా చెప్తే బాగుంటుంది. కేవలం సర్వ్ చేసిన ఒకటి తీసుకొచ్చినందుకే అతడికి టిప్స్ ఇచ్చేసి చాలా సంతోషంతో వెళ్ళిపోతూ ఉన్నాం అని వెళ్ళిపోతాం తప్ప, ఇంత రెస్టారెంట్ అంతటినీ కూడా మెయింటైన్ చేస్తున్న లోపల సరి అయిన కుక్కే లేకపోతే రెస్టారెంట్కి ఏమీ రాదు. అసలు ఈ రోజున నేను గుర్తు చేసేది ఏంటి అనంటే, మనం అప్పుడప్పుడు కొన్నిసార్లు మనకి ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఫంక్షన్లకి పిలుస్తారు మనల్ని. ఫంక్షన్లో చాలా అద్భుతంగా భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకి చాలా థ్యాంక్స్, చాలా బాగున్నాయి భోజనాలు అని చెప్తాం. కానీ ఆ వంటవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వెంత అద్భుతంగా చేసావని ఎప్పుడైనా ఒక్క మాట అయినా ఎప్పుడైనా చెప్పావా? చెప్పండి. నాకు ఒక చిన్న విషయాన్ని, నేను ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా భోజనం అయిపోయిన తర్వాత ఎవడు కుక్ చేశాడో ఆ కుక్ దగ్గరికి వెళ్ళడం సర్వసాధారణంగా నాకు అలవాటు. ఎక్కడికి వెళ్ళినా ఎవరు చేశాడు, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేసావు అసలు. కనుక ఈ రోజున మనం వాడే లేకపోతే మనకు ఒక సరి అయిన భోజనం ఉండేది కాదు. వాడే పని చేయకపోతే
అసలు సరైన భోజనం మనం ఆరగించే వాళ్ళం కాదు. వారు ఎంతో ప్రయాసపడ్డారు. అందులో అలాగే ఈరోజు చర్చిలో నువ్వు కూర్చున్న కుర్చీలు, నువ్వు కూర్చున్న డరీలు, నువ్వు ఏర్పాటు చేయబడిన ఈ యొక్క మైక్ సెట్లు బయట అంత శుభ్రంగా ఊడ్చి అమర్చి ఉండడం చూచి ఎప్పుడైనా వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పగలిగావా? చెప్పు. ఈ రోజున వాళ్ళే లేకపోతే ఈ పరిచర్య జరగదు. ఈ రోజున కూర్చుని ఆ మైక్ సెట్ని, ఈ యొక్క కెమెరాని, ఈ ఆపరేట్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరూ కూడా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు సమయాన్ని వెచ్చించి వాళ్ళు చేస్తుండడం బట్టే ఈ రోజున పరిచర్య జరుగుతుంది. నువ్వు వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నావు తప్ప పరిచర్య చేయడం లేదు అనేది గుర్తుపెట్టుకో. నువ్వు కూర్చుంటున్న ఈ చైర్ నీకు శుభ్రంగా తుడిచి, నేను ఆ రోజు చూశాను, తీసుకొచ్చి తుడుస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు కూర్చుండిపోతున్నావు అంతే. దీని వెనకాల ఎంత ఉంది. ప్రియమైన వాళ్ళరా, చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరాధనకు వస్తాం, వెళ్ళిపోతాం తప్ప నేను నా వంతు నేను చెయ్యాలి. మనమందరం కూడా పరిచారకులమే. మనమందరం కూడా సేవ చేయడానికే దేవుడు మనల్ని పిలిచాడు. ఈ రోజున క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. మైదానం అంతా కూడా ఎంతో శుభ్రంగా ఉంది. ఎంత గడ్డితో పూర్తిగా గ్రీన్ గ్రాస్ ఉంది. ఇంత అద్భుతంగా వారు ఆడేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ దాని వెనకాల ప్రయాసపడేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంత శుభ్రంగా ఉండడానికి, అంత ఔన్నత్యంగా ఉండడానికి వెనకాల ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. ఈ పనిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సంఘంలో పరిచారకులు, అందుకే అన్నాడు అలాగుననే అని అన్నాడు. ఎవరు? ఆ పెద్దలు, అజమాయిషి చేసేవాళ్ళు, పరిపాలించేవాళ్ళు, చెప్పేవాళ్ళు, నడిపించేవారు, నిర్వహించేవాళ్ళు. ఇది కాదు, అలాగుననే పరిచారకులు అని ప్రారంభించాడు. అలాగుననే అనే మాట ఒక క్రియా విశేషణముతో ప్రారంభమైంది. కనుక పెద్దలకు ఎంత విలువ ఉన్నదో పరిచారకులకు కూడా అంత విలువ దేవుని దగ్గర ఉంది. అందుకే ఈరోజు ఆ పరిచారకులను గురించే మనం ఆలోచించాలని ఉద్దేశంతో పరిచారకులు అని మొదలుపెట్టాను. సంఘ పరిచారకులు సంఘానికి చాలా అవసరం. ఇదంతా కూడా వెనకాల ఉండి ఎంతోమంది పరిచర్య చేసి వారి పాత్ర పోషించకపోతే ఈ రోజున సంఘం నడవదు. నేను వచ్చి పులిపెట్టు మీద నిలబడి చెప్పేస్తే కాదు. వెనకాల ఎంతోమంది ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అవసరం. నిజంగా వాళ్ళు గొప్ప సేవకులు అని చెప్పాలి. ఈ రోజున ప్రియమైన వారరా, సంఘం సరిగ్గా నడవడానికి సరి అయిన పరిచారకులు కావాలి. అందుకే ఇక్కడ ఈ జాబితానంతటినీ కూడా ఇచ్చాడు. ఆ జాబితా అంతా మనం తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి అలాగుననే పరిచారకులు అని అన్నాడు. అసలు నిజంగా పరిచారకుల పనేంటి? మొదటి మనం ప్రశ్న వేసుకుందాం. అసలు పరిచారకుల పనేంటి? అసలు పరిచారకుల పని అంటే ఏమిటి? అసలు ఈ ప్రశ్నకు సమాధానాలు మనం వెతకాలి. మనం గమనించవలసింది పెద్దలకు పరిచారకులకు వ్యత్యాసం ఏంటి? ఈ రోజున అడిగితే సమాధానం ఎవ్వరు కూడా చెప్పరు సరి అనే రీతిగా. దాని గురించి వీళ్ళంతా నేర్చుకోరు కూడా. ఈ ప్రశ్నలకు మనం సమాధానాలు వెతుకుదాం.
గ్రీకులో 3 పదజాలాలని ఉపయోగించడం జరిగింది. ఆ 3 పదజాలాలని ప్రాథమికంగా ఆ 3 పదాలు గ్రీక్ లెక్సికన్స్లో నుంచే వచ్చింది. మొదటి పదజాలం ఏమన్నాడు అనంటే డైకోనియా అని ఉపయోగించాడు. ఒకవేళ నువ్వు గ్రీక్ని నువ్వు సర్చ్ చేయాలి, నువ్వు చదవాలి, నేర్చుకోవాలి అని అనుకుంటే ఆ స్పెల్లింగ్ కూడా చెప్తూ ఉన్నా, DIAKONEO. కనుక డైకోనియా అనే ఈ పదం, ఈ వర్బ్ అనేది క్రియాపదం. సేవ చేయడం, కనిపెట్టి ఉండడం. నేను అందుకే చెప్పాను ఎస్తేరు గ్రంథము నుంచి పరిచారకులు ఏం చేద్దాం, సేవకులను అడిగారు ఏం చేద్దాం. కనుక వారు అవసరాలు తీర్చేవారు, వారు అవసరాలు తీర్చడంలో పాల్గొనేవారు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో చూస్తారు. ఒక ప్రత్యేకమైన పని కోసం మొట్టమొదట ఉదాహరణ యేసు ప్రభు వారే చెప్పారు. మీరు మత్తయి సువార్తలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయానికి రండి. 20వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను. చాలా అక్కడ పెద్ద ఆలోచన ప్రారంభమైంది. ఏంటి ఆలోచన ప్రారంభమైంది అనంటే, జెబెదయి కుమారుల తల్లి వచ్చి అడిగింది, నాకు 2 కుమారులు ఉన్నారు, ఒకడిని కుడివైపున ఒకడిని ఎడమవైపున నీ రాజ్యంలో వారిని నిలబెట్టుకో అని చెప్పి అడగడం జరిగింది. అడిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా కోపం వచ్చేసింది. వీడే నా అధికారాన్ని చలాయించడానికి ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి వీళ్ళే అధికారులు అయిపోతారా అని చెప్పి చాలా కోపం వచ్చేసింది. కోపం వస్తే యేసు ప్రభు వారు చెప్పిన విషయాన్ని, తగిన 10 మంది శిష్యులు అనే విషయాన్ని 24వ వచనంలో కనబడుతుంది. వారు విని ఆ 2 సహోదరుల మీద కోపపడిరి అనే మాట ఉంది. కోపం వచ్చేసింది. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన విషయం చెప్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో చదువుతున్న, యేసు తన వారి యొద్దకు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురు. ఇది ఎవరి పద్ధతి? అన్యుల పద్ధతి. అధికారం, అజమాయిషి. నువ్వు కూడా ఈ చర్చికి వచ్చి పని చేయకపోవడం అనేది కూడా అజమాయిషే చేస్తూ ఉన్నావు. అన్యజనుల్లాగా నువ్వు ఉన్నావు ఈ చర్చిలో. నువ్వు పరిచర్య చేసే మనసు లేకపోతే నువ్వు అన్యజనులే, అధికారాన్ని కోరుకుంటున్న వ్యక్తివే నువ్వు. యేసు ప్రభు వారు చెప్పారు, ఏమన్నాడు? మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరుడో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. ఎలాగుండాలి? మీ పరిచారకుడై ఉండవలెను. పరిచర్య చేయడం నేర్చుకో. ఈరోజు పరిచర్య చేసే మనసు లేదు, కూర్చుంటావు, ఎవడో చేస్తాడు అనుకుంటా. అంటే ఎంత, అరే ఇది చేస్తే సిగ్గుచేటు అనుకుంటావు, ఇది చేస్తే తక్కువ అనుకుంటావు. యేసు ప్రభు వారు చెప్పిన విషయాన్ని గురించి చదువుతూ ఉన్నా, మీలో ఎవడైనను ముఖ్యుడై కోరునో వాడు మీ దాసుడై ఉండవు. అలాగే 28వ వచనం, అలాగే ఎవరు? యేసు ప్రభు వారి గురించి, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును నిచ్చుటకును వచ్చాను. దేనికోసం వచ్చాడో? పరిచర్య చేయడానికి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అది మొదటి పదజాలం. పరిచర్య చేయడం, సేవ చేయడం. ఈ రోజున ప్రభు బిడ్డలు అంటాం, ఏది పరిచర్య? యేసు ప్రభుని నమ్ముకున్నావంటాం, యేసు ప్రభుని వెంబడిస్తున్నావంటాం. ఏది? ఈ యొక్క దేవుని యొక్క మనసే లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అన్నాడు, మీరు క్రీస్తు కలిగిన ఈ మనస్సు అని అన్నాడు. ఏ మనస్సు?
దాసుని రూపము ధరించి. ఈ రోజున మనసే లేదు, పరిచర్య చేసే మనసు లేదు. వస్తాం, దర్జాగా వెళ్ళిపోతాం. ఈ రోజున ప్రియమైన వారా, యేసు ప్రభు వారు ఒక మాదిరి చూపించారు మనకి. పరిచారకుల గొప్పతనాన్ని వివరించారు అక్కడ. ఈరోజు పరిచారకుల యొక్క గొప్పతనం పెద్దల కంటే పరిచారకుల యొక్క గొప్పతనాన్నే యేసు ప్రభు వారు వివరించారు. ఇంకా పదజాలాన్ని చదువుతూ ఉన్నాను. నేను అదే మొదటి పదజాలంలోనే ఉన్న పేతురు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఎక్కడెక్కడ ఆ పదజాలాన్ని ఉపయోగించాడో నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులు బోధించినట్టు బోధింపవలను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చెయ్యవలెను. దేవుని సామర్థ్యము నొంది చర్చిలో సేవ చేయి, ఉపచారము చేయి, పరిచర్య చేయి. ఇందువల్ల దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమ పరచబడును. నువ్వు పరిచర్య చేయడం ద్వారా దేవునికి మహిమ. ఉపచారము, సేవ చేయడం. ఈ రోజున ప్రియమైన వారా, ఏది చచ్చేది చెప్పండి. అందుకే ఒకసారి చెప్పాను, అందరూ బాసులే, దాసులు లేరని. ఈరోజు చర్చిలో బాసులే, అందరూ వచ్చి కూర్చోవడం వెళ్ళిపోవడమే తప్ప పరిచర్య చేసే మనసే లేదు. చెయ్యమని చెప్పాడు. ఈ పరిచర్య మనుషులకు కనబడకపోవచ్చు, దేవుడికి కనబడుతోంది. 3వ వాక్యం ఎక్కడ కనబడుతుందో చదువుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. ఆ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. 10వ వచనంలో, వారు మొదట పరీక్షింపబడవలెను, తర్వాత వారు అనిందులైతే. ఏమన్నాడు? అనిందులైతే. ఆ మాటలు చాలా జాగ్రత్తగా, పరిచారకులుగా ఉండవచ్చు. ఎలాగుండాలి? ఆ పరిచర్య చేసేవాళ్ళు ఎలాగుండాలో 13వ వచనంలో కూడా చదువుతున్నాను. పరిచారకులయుండి, పరిచారకులు వారికి ఒక బాధ్యత. ఆ పరిచర్య చేసేవారు దాంట్లో నిమగ్నులైపోయారు. విశ్వాసులందరూ పరిచారకులే. కొంతమంది మాత్రం వాళ్ళ కోసం నియమింపబడ్డారు, వాళ్ళు ఎన్నుకొనబడ్డారు. ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన పనే. చర్చిలో అందరూ కూడా వివిధ స్థాయిలు ఉండవచ్చు. ప్రతిరోజు, ప్రతి ఆదివారం చర్చ్ శుభ్రంగా ఉండాలంటే కొంతమంది పరిచర్య చేయకపోతే, సేవ చేయకపోతే ఈ చర్చ్ అలాగుండదు. 2వ పదాన్ని ఉపయోగించాడు. ఆ పదాన్ని ఏమన్నాడు అనంటే, దీన్ని కూడా డైకోనియా అని ఉపయోగించాడు. అది కూడా చదువు, ఇంగ్లీష్, దాంట్లో ఇంగ్లీష్ స్పెల్లింగ్ కూడా చెప్తున్నాను. DIAKONIA. ఇది, దీని అర్థం ఏంటి అనంటే సేవ. అక్కడ అవసరాలు తీర్చడం, వారి ప్రాణాలు పెట్టడం, పణంగా పెట్టడం. ఇక్కడ ఇది పరిచర్య, ఇది సేవ. యేసు ప్రభు వారు 12 అపోస్తలులను ఏర్పాటు చేసుకుని సేవా బాధ్యతను అప్పగించారు. మీరు వెళ్ళండి, సేవ చేయండి అని దేవుడు వారిని పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ పంపించిన 12 ఒకడు పూర్తిగా తప్పిపోయాడు. ఆ పదజాలను అక్కడ ఉపయోగించాడు. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయంలో
నేను చదువుతూ ఉన్న 17వ వచనంలో చదువుతున్నాను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. పరిచర్యలో ఒకడు, ఈ మినిస్ట్రీలో ఉన్నాడు. సేవ చేయడానికి, సేవ అని తర్జుమా చేయబడింది. మినిస్ట్రీ అని ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది. సేవ చేయడానికి. ఈ రోజున యూదాను గురించి చెప్పబడిన ఆ మాట, ఆ సేవ చేయడానికి వచ్చిన వాడు ఎలాగ ఉన్నాడో మనకి తెలుసు. వెనక ఉన్నాడు. ఈ యొక్క సేవ ఎలాంటి సేవ చేశాడో తెలుసు. వాడు మోసగాడు, వేషధారి, కపటం. వాడు పాము వలె ఉన్నాడు. ఈ రోజున సేవ చేసేవాళ్ళు వెనకాల ఎలాగున్నావు? సేవ చేస్తున్నాను అని అంటావు. దేనికి సేవ చేస్తున్నావు? సేవ వెనకాల నీ మనస్తత్వం ఏంటి? ఇతడైతే వేషధారి, దొంగ, వాడు డబ్బును దొంగిలిస్తున్నవాడు అని చెప్పాడు. ఈ రోజున చర్చిలో సేవకు వస్తావు దేన్నో? మోసము, దగ, కపటము, వేషధారణ. పాము వలె వెంటాడుతూ వచ్చాడు. ఎప్పుడు అప్పగిద్దాం? ఈ రోజున ప్రియమైన వారడా, అక్కడ మనం గమనిస్తున్నాం. అందుకే పాలు పొందెను. వాడు పోయాడు. వాడి స్థానంలో ఎన్నుకోవడానికి కూడా అదే చెప్పాడు. చూడండి 25వ వచనంలో అదే పదజాలాన్ని ఉపయోగించాడు. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలో సేవలో ఎవరినో ఎన్నుకోవాలి. అందుకే మత్తయిని ఎన్నుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎన్నుకున్నాడు. అలాంటి వ్యక్తి ఆ పరిచర్య కొరకు నియమింపబడిన అదే పదజాలం తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో పరిచారకులు ఏకపత్ని నమ్మకమైన వాళ్ళు కావాలి. అక్కడ చెప్పాడు, ఏకపత్ని పురుషులు తమ పిల్లలను, తమ ఇంటి వారిని బావుగా సరిగ్గా ఉండాలి. పరిచర్య చేసే వాళ్ళు ఎలాగ ఉండాలి? సేవ చేసే వాళ్ళు ఎలాగ ఉండాలి? ఇది ఈ యొక్క సేవ బాధ్యతను అప్పగించాడు. ఈ సేవలో నమ్మకంగా ఉండడం కావాలి. ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక పేద కుటుంబాన్ని గురించి మాట్లాడాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు, అయ్యా పాస్టర్ గారండి, మన చర్చిలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు ఇంటి అద్దె కట్టలేని పరిస్థితిలో ఉంది. ఆ యజమానుడు ఆమెను పూర్తిగా బయట తరిమి వేసే పరిస్థితి ఉంది అని అన్నాడు. ఆ పాస్టర్ గారు అడిగారు, ఆ విషయం నీకెలా తెలిసింది చెప్పు అని అన్నాడు. అంటే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నేను వారింటికి ల్యాండ్ లార్డ్, నేనే యజమాని అని అన్నాడు. అంటే ఈ వ్యక్తికి పరిచర్య చేసే మనసు లేదు, సేవ చేసే మనసు లేదు, జాలి కలిగిన మనసు లేదు, సహాయం చేసే మనసు లేదు. ఈ రోజున చర్చిలో ఉండే వాళ్ళు సేవ చేసే మనసు ఉండదు, సహాయం చేసే మనసు ఉండదు, జాలి కలిగిన మనసు ఉండదు. ఇది 2వ పదజాలాన్ని గురించి, సేవను గురించి మాట్లాడిన పదజాలం. ఇక 3వ పదజాలం ఏమన్నాడు అనంటే డైనోక్సస్ అన్నాడు. డైకోనస్, DIAKONOS అని ఉపయోగించాడు. అది ఎస్తేరు గ్రంథంలో చెప్పబడిన మాటది. పరిచారకుడు, సేవకుడు, పనిలో హాజరయ్యే వ్యక్తి. రాజుగారు చెప్పగానే ఆ సేవకులు హాజరైపోయారు. చిత్తం
ఆ సేవకులు ఎంత చక్కని సలహా ఇచ్చారు. రాజుగారికి వచ్చిన సమస్యకు వచ్చి ఆ యువకులు సలహా ఇచ్చారు, పరిచర్య చేశారు వారు. ఈరోజు కావాల్సింది చర్చిలో అలాంటి వాళ్ళు కావాలి, నమ్మకమైన వాళ్ళు కావాలి. ఈ పదజాలం ఎక్కడెక్కడ ఉపయోగించబడిందో నేను మీకు తెలియజేయాలని మొట్టమొదట ఎస్తేరు గ్రంథంలో చెప్పాను. కొలస్సీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7-8 వచనాలు చదువుతున్నాను. ఎఫెఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకొంటిరి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఏమన్నాడు? తోటి దాసుడు, నమ్మకమైన పరిచారకు క్రీస్తు. ఆ మాట, క్రీస్తు, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎవరికి? నాకు సేవ చేశాడు, క్రీస్తుకు నమ్మకమైన దాసుడు, సేవకుడు. ఈ పదజాలం ఇక్కడ ఉపయోగించబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో తిమోతికి చెప్తూ అన్న విషయాన్ని 6వ వచనంలో చదువుతున్నాను. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి మంచి పరిచయ సేవకుడు, డీకన్గా ఉంటావు. ఈ 3 పదజాలాన్ని మనం ఒక్కసారి మనసులోకి తెచ్చుకుందాం. ఈ 3 పదజాలాల్ని, మొదటిది యేసు ప్రభు గురించి చెప్పాను, రెండవది యూదాను గురించి చెప్పాను, మూడవది ఎఫెఫ్రా, తర్వాత తిమోతిని గురించి చెప్పాను. ఈ 3టిని ఒక్కసారి పూర్తిగా మీ మనసులోకి తెచ్చుకోండి. అవసరాల కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువారు, అవసరాలు, అక్కరలు. రెండవ పదజాలం, దాంట్లో సేవలో పాల్గొనడం. మూడవది మనం గమనిస్తున్నాం, ఒక సేవకుడుగా నిలబడడం. సంఘంలో ప్రతి వస్తువు పట్ల శ్రద్ధ వహిస్తాడు. ప్రతి దాంట్లో కూడా అలాంటి వాడు కావాలి. అందుకే అన్నాడు, నమ్మకమైన, మంచి శ్రద్ధతో దేవుని వాక్యం ప్రజల్లోకి వెళ్ళాలి, మంచి సేవ జరగాలి. నేను చెప్పాను, ఒక అందమైన మైదానంగా ఉండాలి అని అంటే ఎంతో మంది నమ్మకంగా పరిచర్య చేసే ఆ గ్రౌండ్ అంతా కూడా చూస్తే ఏ గుంతలు ఉండకూడదు. అలాగే చర్చిలో సేవ చేసేవాళ్ళు, వారు నమ్మకంగా సేవ చేయాల్సిన అవసరత ఉంది. ఈ 3 పదజాలాల్ని మనం చూసాం. అయితే ఇది ఎప్పుడు ప్రారంభమైంది సేవ? ఈ సంఘ పరిచారకులు ఎప్పుడు ప్రారంభమైంది? ఈ ప్రశ్నకు సమాధానం ఎఫెసీయుల అపోస్తలుల కార్యము 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు కల్లా, 6వ అధ్యాయంలో విధవరాల యొక్క సమస్యలు వచ్చాయి. సంఖ్య విస్తరిస్తుంది, సేవ విస్తరిస్తూ ఉంది. సేవ విస్తరిస్తున్నప్పుడు ఆ దినాలలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో సేవ ఎక్కువ అవుతుంది. సేవ ఎక్కువ అవుతున్న కొలది ఎవరు కావాలి? పరిచారకులు. ఇక్కడ ప్రారంభమైంది ఈ కాన్సెప్ట్, ఈ భావము అపోస్తల కార్యము 6వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ప్రారంభమైంది.
ఈ మొదట యెరూషలేము సంఘంలో 7 కనబడుతున్నారు పరిచారకులు. చూడండి, వాళ్ళు ఎన్నుకున్నారంట. దేవుని యొక్క వాక్యంలో మీరు ఏర్పరచుకొనిడి, సహోదరులను ఏర్పరచుకొనిడి అని 3వ వచనంలో చెప్పాడు. 5వ వచనంలో వారు 7 ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాం. 7 ఎన్నుకున్నారు. దేనికోసం? సేవ చేయడానికి. సంఘంలో అంతా మేము మాత్రం దేవుని వాక్యమే బోధిస్తాం అని చెప్పేసి అపోస్తలులు వారు చెప్పేశారు. ప్రియమైన వారడా, అపోస్తల కార్యము 6వ అధ్యాయములో పరిచారకులను ఎన్నుకోవడం ప్రారంభమైంది. వీళ్ళ పనేంటి? పేదలను, విధవరాళ్లను, వీళ్ళకి సేవ చేయడం, పరిచర్య చేయడం, అవసరాలు తీర్చడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అక్కడ ప్రారంభమైంది సంఘ పరిచారకులు అనేది. ఈ పరిచారకులు ఏం చేస్తారు? వారు చేసే పనేంటి అని అంటే 4 పనులు, వారికి 4 బాధ్యతలు ఉన్నాయి. ఆ 4 బాధ్యతలు ఏంటి అని అంటే, ఎక్కడ ప్రారంభమైందో చెప్పాను. వారు చేసే పనేంటో చెప్తూ ఉన్నా. మొదటి పని ఏంటి అనంటే 6వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 1వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను. చూడండి ఏమన్నాడు? విధవరాళ్లను చిన్న చూపు పరిచర్య. అరే, సేవ జరుగుతుంది. విధవరాళ్లను చర్చిలో కొంతమందిని బాగా చూస్తున్నారు, కొంతమందిని బాగా చూడటంలా, కొంతమందిని ఇలాగా, కొంతమందిని అలాగా, పక్షపాతం కనబడుతుంది. సనుగుడు ప్రారంభమైంది. ఆ సనుగుడు ప్రారంభమైనప్పుడు అప్పుడు అవసరం వచ్చింది. అందుకే విధవరాళ్లను వాళ్ళ కోసం చూడడానికి ఏర్పాటు చేశారు. అది మొదటి బాధ్యత. రెండవ బాధ్యత ఏంటి అనంటే, అక్కడే చదువుతున్నాను, 2వ వచనంలో చదువుతున్నాను. వారు ఆ మాటలు మీరు గమనించాలి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించడం మాని ఆహారాన్ని పంచిపెట్టండి అని చెప్పాడు. ఈ యొక్క పరిచారకుల బాధ్యత ఏంటంటే, ఆదిమ సంఘంలో ఉన్న బాధ్యత అంటే భోజనాలు సరిగ్గా అందరికీ అందాలి. పేదవాళ్లను పట్టించుకున్నారు. ఆ సమావేశంలో అంటే అందరినీ చక్కగా చూడడానికి, అందరికీ చక్కని భోజనాలు వడ్డించడానికి. 3వ పని ఏంటి అనంటే, ఇదంతా జరగడానికి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చూడాల్సిన బాధ్యత వాళ్ళే తీసుకున్నారు. భోజనాలు వండాలి, వాళ్ళు తీసుకున్నారు. 4వ పని ఏంటి అనంటే, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. బాధ్యత ఏంటి వాళ్ళ బాధ్యత? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, పరిచారకులై ఉండి ఆ పనిని బావుగా మంచిగా జరిగేటట్లు, మంచిగా జరిగించాలి పని అంతా చక్కగా. ఇది వాళ్ళ యొక్క ఎందుకు దేవుడు పరిచారకుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను చెప్పాను ఏంటి పరిచర్య, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎలాగ ప్రారంభమైంది, వారి బాధ్యతలు ఏంటి. ఈ రోజున చర్చిలో ఉన్న వాళ్ళకి ఇవేమీ తెలియవు. పదవులు అనుకుంటారు, అధికారాలు అనుకుంటారు తప్ప సేవ చెయ్యాలనే మనసు కనబడ్డావా. అందుకే మొట్టమొదట పరిచారకులు వారు ఎవరు, అసలు బైబిల్లో ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నారు, ఎవరు వాళ్ళు? నేను ఒక 4 ఉదాహరణలు నేను మీకు చూపించాలి. ఎవరెవరు కనబడుతున్నారు ఈ పరిచారకుల్లో. మొట్టమొదట మనకు అపోస్తలుల కార్యంలోనే 6వ అధ్యాయం 5వ వచనంలో 7 పురుషుల్ని ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాం.
వారి పేర్లు శాశ్వతంగా బైబిల్లో రాయబడి ఉంది. అందులో స్టెఫెన్ ఒక గొప్ప బోధకుడుగా మనకు తెలుసు. అందులో ఫిలిప్పు ఒక గొప్ప సువార్తికుడుగా కూడా తెలుసు. వాళ్ళు కేవలం ఈ పని మాత్రమే కాదు, వాళ్ళు ఇంకా దేవుని పరిచర్య వారు చేశారు. వారి పేర్లు వరుసగా ఉన్నాయి. 7 ఇంకా వారు పరిచారకులుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. 2వ ఉదాహరణ మీకు చూపిస్తూ ఉన్న ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనానికి వెళ్దాం. మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకీకు ఈ సంగతులన్నీ మీకు తెలియచేయును అన్నాడు. ఎవరు? తుకీకు. ఈ వ్యక్తి ఎవరు? ఇక్కడ ఉపయోగించబడ పదజాలం ఏంటంటే 3వ పదజాలం సేవ. ఎస్తేరు గ్రంథంలో చెప్పబడింది. ఆ సేవ చేయడానికి సేవ చేసేవాళ్ళు ఎలాగున్నాడంట? నమ్మకమైన. తుకి ఎవరికి తెలియకపోవచ్చు, ఆ సేవకుడు వెనకాల ఉండి ఎంత సమర్థించిన వ్యక్తి ఒకసారి ఆలోచించండి. మనుషులకు కనబడలా, పౌలు వెనకాల ఉండి అమోఘమైన రీతిగా సహకరించాడు. అతడుకు అప్పగించిన పని మీకు తెలియజేస్తాడు అంటే నమ్మకంగా వెళ్ళి తెలియజేశాడు. నమ్మకమైన సేవకుడు. అందుకే అన్నాడు తుకి అనే వ్యక్తి ఒక నమ్మకమైన పరిచారకుడు. ఈ రోజున చర్చిలో నమ్మకంగా పరిచారకుడుగా ఉన్నావా? 3వ ఉదాహరణ నేను చూపిస్తూ ఉన్నా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 1వ అధ్యాయంలోనికి వెళ్తే 1వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాను. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును. ఎంతమంది ఉన్నారు? పరిచారకులకును. ఆ మాటలు ఎంతమంది సేవ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున చర్చిలో సేవ చేసేవాళ్ళు లేరు, చేయించుకున్న వాళ్ళు ఎక్కువ. సేవ చేసేవాళ్ళు లేరు, చేయించుకున్న వాళ్ళు ఎక్కువ. ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఎంత అద్భుతంగా ఫిలిప్పు సంఘం ఎంత సేవ చేసింది. పౌలు దేవుని పరిచర్య చేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా వెనకాల నిలబడ్డారు, సపోర్టివ్గా నిలబడ్డారు. పరిచారకులు అవసరం. సేవ జరగాలంటే పరిచారకులు లేకుండా సేవ జరగదు. మోషే అంత గొప్ప సేవ చేయడానికి కారణం పక్కన అహరోను ఉన్నాడు, హూరు ఉన్నారు. వారు సపోర్టుగా నిలబడగలిగారు. ఈరోజు సేవకులు కావాలి, పరిచారకులు కావాలి. పౌలు వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటాడు, నేను సేవ చేస్తూ ఉన్నా. అక్కడ మాటలు చదువుతూ ఉన్నాను చూడండి. ఆ 14వ వచనం నుంచి 4వ అధ్యాయం 14. అయినను నా శ్రమలలో మీరు పాల్గొన్నారు, నాతో పాటు నా కష్టాల్లో ఉన్నారు, ఇంకేమంటాడు? ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాస్తోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకోని విషయంలో మీరు తప్ప ఎంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. సేవకి నిలబడగలిగారు. ఎవరు వీళ్ళు? దేవుని పరిచర్య జరగడానికి పరిచారకులు కావాలి. ఫిలిప్పు సంఘం ఎంత అద్భుతమైన పరిచారకులు ఉన్నారు.
చెయ్యి, నువ్వు సేవ చెయ్యి. మేమున్నాం. మేము మీ వెనకాల ఉన్నాం. ప్రియమైన వారడా, అక్కడ చెప్తాడు, తప్ప మీరు ఏ సంఘం వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను అన్నాడు. ఎవ్వరు కూడా చేయలే, మీరు చేశారు. దేవుని పరిచర్య జరగడానికి వెనకాల నిలబడిన వ్యక్తులు కావాలి. 4వ ఉదాహరణ నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నా. కొలస్సీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాము. కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. ఎపెఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు. ఆ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. పరిచారకుడు. ఎలాంటి పరిచారకుడు అని చెప్పాడు? మా ప్రియుడు, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, సేవ చేసేవాడు. పౌలు దగ్గర ఉండి సేవ చేసిన వ్యక్తి. ఈరోజు నేను ఉదాహరణలు చెప్పాను, ఒక గొప్ప ఉదాహరణలు బైబిల్లో నుంచి. పరిచారకుడు సేవ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిచారకునికి ఉండవలసిన అర్హతలు, ఒక నిర్దిష్టమైన అర్హతలు ఉన్నాయి. ఎవరు పడితే వాడు కాదు ఉండడానికి. మేము చేసేసాము సేవ, మేము చేసేమని సేవ కాదు. వాళ్ళు ఎలాగుండాలన్నాడు దేవుని యొక్క వాక్యంలో. నేను చదువుతూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను. చూడండి 8వ వచనంలో, అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగిలిన మద్యపానాసక్తులను, దుర్లభమును అపేక్షించు వారినై ఉండక అని చెప్పి విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఎలాగుండాలో చెప్పాడు. ఎలాంటి వాళ్ళు? కేవలం ఏదో సేవ చేసామని కాదు, ఏదో ఊడ్చా, ఎలాగుండాలో చెప్పాడు. దేవుని యొక్క పరిచర్యకు అర్హతలు ఉన్నాయి, ఏవో చేసేయడం కాదు. ఈరోజు ఇవేవి అవసరం లేదు చర్చ్కి. ప్రియమైన వారడా, పరిచారకుల యొక్క పని ఉంది. పరిచారకుల యొక్క 11 లక్షణాలు ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా ఇంతకుముందు 15 వాటిలోనే ఉన్నాయి. అవన్నీ కూడా వాటినన్నిటినీ కూడా నేను ఇప్పుడేమి వివరించాను, కానీ తర్వాత మనం ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఒక్కడి విషయాన్ని కూర్చుని ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. సంఘంలో మనం అందరం కూడా పరిచారకులమే. యేసు ప్రభుని మనం నిజంగా వెంబడించే వాళ్ళమైతే, యేసు ప్రభుని ఆయన అనుసరించే వాళ్ళమైతే, అలాగునే మనుష్య కుమారుడు అని అన్నాడు. అలాగునే ఆయన దాసుని రూపం ధరించాడు. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి అని అనుకుంటే, మనం కూడా యేసుక్రీస్తు వలె పరిచారకుడుగా ఉండవలసిన అవసరత ఉంది. చాలామంది పరిచారకులుగా లేరు. వారి జీవితంలో దేవుని కోసం నిలబడిన పరిస్థితి కనబడ్డంలా. యేసు ప్రభు వారు ఆయన తగ్గించుకున్నారు, దాసుని రూపం ధరించారు. ఆయన ఎంత అద్భుతమైన పరిచర్య చేశాడు. ఏ గురువైనా కాళ్ళు కడిగించుకుంటాడు, కానీ ఒక్క యేసు ప్రభు వారు మాత్రమే ఆయన కడిగాడు కాళ్ళు. నేను మీకు చేసినట్లుగా మీరును చెయ్యండి అని చెప్పాడు. ఈరోజు ఏది సంఘంలో పరిచర్య చేసే మనసేది? ఏది మనసేది? ఈ రోజున ప్రియమైన వారడా, ఆయన పరలోక వైభవాన్ని విడిచిపెట్టి రిక్తుడైపోయి దాసుని రూపం ధరించి మనకు పరిచర్య చేయడానికి వస్తే, మనల్ని
విమోచించడానికి, క్రయధనాన్ని చెల్లించడానికి వస్తే ఆయన మనస్సు మనకు ఉండాలి. ఈ రోజున ప్రియమైన వారడా, దేవా నువ్వు నాకు పరిచర్య చేయడానికి ఇంత తగ్గించుకుని వచ్చావు, నేను నీకు నిండు కృతజ్ఞతలు చెప్తూ ఉన్నా. నీ మనసు నాకు ఇవ్వయ్యా, నేను కూడా పరిచర్య చేసే మనసు నాకు ఇవ్వు, సేవ చేసే మనసు ఇవ్వు. నేను ఎవరికి కనబడకపోవచ్చు, నీకు కనబడితే చాలయ్యా. తుకి కనబడ్డంలా, ఎఫెఫ్రా కనబడ్డంలా, సేవకులు ఎవరు కనబడలా. వారు దేవుని దగ్గర ఒక విలువైన వ్యక్తులే వాళ్ళు. అందుకే చెప్పాడు, మీలో పరలోకమందు గొప్పవాడుగా ఉండాలంటే వాడు పరిచారకుడుగా ఉండాలని చెప్పాడు. అజమాయిషి కాదు, అధికారం కాదు చలాయించేది. దీనులుగా సేవ చేయడం మనం నేర్చుకోవాలి. మనం ప్రభు మాదిరిని అనుసరిస్తే సేవ చేస్తాం. ప్రభు మాదిరి కాకపోతే, సాతాను మాదిరి అయితే అధికారాన్ని చలాయిస్తాం. అక్కడ కావాలి, సీట్లు కావాలి, అధికారం కావాలనుకుంటాం. అధికారాన్ని కోరుకునేవాడు సాతాను మనసు, సేవ చేసే మనసు క్రీస్తు మనసు. అలాంటి మనసు నాకు ఇవ్వయ్యా. పరిచారకుడు అంటే ఏంటో అనేది నాకు అర్థమైంది. ఎక్కడి నుంచి ప్రారంభమైంది, వారు ఏం చేశారో నాకు అర్థమైంది. నేను కూడా అలాంటి మనసు నాకు ఇవ్వు. కనబడకపోవచ్చు చాలామంది, ఎంతోమంది నిజంగా ఉదయం వచ్చినప్పటికల్లా అంతా, నేను 9 గంటలకు వచ్చినప్పుడు ఇక్కడ ప్రార్థనకు వస్తే కొంతమంది తుడిచి శుభ్రం చేసి, నిజంగా వాళ్ళే లేకపోతే ఇదంతా శుభ్రంగా ఉండదు. ఇదంతా కూడా నువ్వు కూర్చున్నది, ఈరోజు కూర్చున్నావంటే పరిచర్య చేసే మనసు కొంతమందికి ఉంది. ఈరోజు వాళ్ళకే కాదు, నాకు ఇవ్వయ్యా, నేను కూడా పరిచర్య చేసే మంచి మనసు ఇవ్వు. నాకు కావాలి. ప్రభువులో పడిన ప్రయాసం వ్యర్థం కాదు అసలు. నువ్వు దేవుడి కోసం ఏదైనా చేస్తే దేవుడు ఎప్పుడూ రుణాన్ని ఉంచుకోడు. దేవుడు ఎవ్వరికీ రుణస్థుడు కాదు. ఆయన నువ్వు చేసావు అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు, ప్రభువులో పడిన ప్రయాసం వ్యర్థం కాదు. నువ్వు ఒక చిన్న పని చేస్తే దేవుడు తప్పకుండా దానికి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు చూస్తాడు. అందుకే అన్నాడు, మీలో పరిచారకుడు ఉండువాడు పరలోకమందు గొప్పవాడు అని చెప్పాడు. అలాంటి గొప్పతనం పొందామా? అయితే ప్రభువా నాకు పరిచర్య చేసే మనసు ఇవ్వని ప్రార్థన చేసుకుందాం. రండి, తలను ఉంచుదాం. ప్రభువా పరిచర్య చేసే మనసు ఇవ్వయ్యా. నువ్వెంత తగ్గించుకున్నావు నేను అర్థం చేసుకుంటున్నాను. ఈ రోజున నాకు ఒక మంచి మనసు ఇవ్వయ్యా. యేసు ప్రభువా, నేను మంచి పరిచారకుడని నీ చేత పరలోకంలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలయ్యా. ఇక్కడ కాదు, మనుషులు మెచ్చుకోకపోవచ్చు, మనుషులు చూడకపోవచ్చు, నువ్వు చూస్తున్నావు. నేను చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తూ ఉన్నాడు. నమ్మకంగా ఉందాం. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన దగ్గర జీతం సిద్ధం చేసుకున్నాడు. ఆయన ఎంత గొప్ప భాగ్యం అనుకుంది. జీవం గల దేవుని సంఘంలో ఒక విలువైన ఆస్తి పరిచారకులే. జీవం గల దేవుని సంఘంలో వాళ్ళే గొప్పవారు. ఈరోజు వంట మనిషే లేకపోతే మనకు భోజనమే ఉండదు. ఈరోజు పరిచారకులే లేకపోతే సేవే ఉండదు. అసలు పరిచారకులను బట్టి దేవునికి, దేవా మా సంఘంలో కొంతమంది సమర్పించుకొని వారు చేస్తున్న సేవను దీవించు నాయనా అని ప్రభుకు చెప్తామా మనం? ప్రభువా, మేము ఇలాగొచ్చి కూర్చుంటున్నాం, కానీ వెనక ఉండి పనిచేసే ఎంతోమంది ఉన్నారయ్యా. దేవా, వారిని బట్టి దేవా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకును అలాంటి మనసు ఇవ్వయ్యా. నేను చేసే సేవ చేసే మనసు ఇవ్వయ్యా. బలవంతంగా కాదు ఇది. యేసు ప్రభు వారు బలవంతంగా కాదు, ఆయన పరలోక వైభవాన్ని విడిచిపెట్టేశారు. ఆయన దాసుని రూపము ధరించి రిక్తుడైపోయాడు. ఆయన అన్నీ కూడా పక్కకు పెట్టి ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. ఈరోజు ప్రభువా, నాకు అలాంటి మనసు ఇవ్వయ్యా, నాకు మనసు ఇవ్వయ్యా. పరిచర్య చేసే మంచి మనసు ఇవ్వు. యేసయ్య చూపిన మాదిరిలో నేను నడిచే మనసు ఇవ్వయ్యా.
అని ప్రభువుని ప్రార్థన చేసుకుందామా? ప్రభువుని ప్రార్థన చేద్దామా? జీవం గల దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఈరోజు మీ వాక్యాన్ని మేము విన్నాం. సంఘంలో పరిచారకులు ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎలాగ చేశారు, ఎలాగ మేము చేయాలో మీ వివరాలన్నీ కూడా మాకు ఇచ్చారు. మేము మంచి పరిచారకులుగా ఉండడానికి మీ కృప చూపించండి. ఎవరో వచ్చి సేవ చేస్తే కూర్చోవడం కాదయ్యా, నా మట్టుకు నేను చేయడం నాకు నేర్పించయ్యా. నేను ఒక సేవకుడుగా ఉండని, నేను ఒక పరిచారకుడుగా ఉండని, నేను ఒక చేదోడుగా ఉండాలి. ఈ జీవం గల దేవుని సంఘంలో నా వంతు నేను చెయ్యాలయ్యా. ఆ రోజున ఎఫెఫ్రా చేశాడు, తుకీ చేశాడు, ఫిలిప్పు సంఘస్థులు చేశారు. దేవా, నేను చేయడాగున నన్ను వాడుకో, మీరే నిలబెట్టుకో. ఎంతమంది అయితే ఇలా ప్రార్థన చేశారో వారందరినీ కూడా బలపరచుమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.